హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త తీర్పు విడుదల, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు ఈ మధ్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కలు పిల్లల్ని కరుస్తున్న ఘటనలపై దేశం విదేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని ఆక్షేపించింది. వీటి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలు కోరింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇవాళ వీధి కుక్కల నియంత్రణకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి మున్సిపల్ శాఖ జంతు జనన నియంత్రణ, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్పై దృష్టి సారించినట్లు తెలిపింది. ఈ నెల 7 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కఠినంగా పాటించాల్సిన మార్గదర్శకాలను అన్ని మున్సిపల్ కమిషనర్లకు జారీ చేసింది. వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి, కుక్క కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి, ప్రమాదంగా మారకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.